ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన, ఆ ప్రమాదం అనేది చాలా బాధాకరమైన అంశం. 8 మంది ప్రాణాలు, అలాగే మరి కొంతమంది క్షతగాత్రులు. మరి ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు కొంచెం సివియర్గా ఉన్నా సేఫ్గానే ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తం అవటం కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు రావటం, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించటం. కోర్స్ అక్కడ కొంత చెదురుముదురు ఆ మాటలు అవి ఇవి ఇంకొంతమంది రెచ్చగొట్టేలాగా మాట్లాడటం కావచ్చు, అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ తర్వాత ప్రశ్న అడ్రస్ చేస్తూ ఈ అంశాలకు సంబంధించి సమస్యలు ఏవైనా ఉంటే తర్వాత పరిష్కార మార్గం వైపు చర్చిద్దామని చెప్పేసి అనటం, లోకేష్ గారి పరామర్శకు వెళ్ళటం. సో దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటన చాలా చాలా విచారకరం. నిజంగా ముందుగా ఆ మృతులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేద్దాం. సో ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? మీరు చెప్పిన మొట్టమొదటిగా చనిపోయిన కార్మికులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, జీవితంతో పోరాడుతున్న, ఇవాళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తూ, మెరుగైన వైద్య సహాయం ఎక్కడికన్నా పంపించినా సరే వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మన బాధ్యతగా ఉంటూ, అదే సమయంలో ఎందుకంటే ఇప్పుడు 3 రోజులు అయిపోయింది కాబట్టి 2 రోజులు మొదటి రోజు అది రాజకీయాలు మేము కూడా ఎవరు వచ్చినా మాట్లాడలేదండి. అది చాలామంది స్టీల్ ప్లాంట్ అంటే, కర్మాగారం అంటే అక్కడ ఏమనిపిస్తుందంటే భవనాలు, యంత్రాలు కాదు, తెలుగు జాతి ఆత్మ కూడా ఉంది దాంట్లో. అవును, చాలామంది కనపడింది అది. మనకు కనపడేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కరీంనగర్లో ఉన్న సాయిరెడ్డికి, లేకపోతే గోరంగల్లో ఉన్న గుప్తా గారికి, లేకపోతే మా పాలకొల్లో ఉన్న వాళ్ళకి లేదని వీళ్ళందరూ చనిపోయారండి. విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అన్నారు. ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రుల హక్కు. అవును. ఆదిలాబాద్ జిల్లా నుంచి అన్ని చోట్ల కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అనంతపురం నుంచి మా పాల్గొనడం జరిగింది. అదొక భావోద్వేగం, వాస్తవం. మనకు ఒక గొప్ప ప్రేరణగా, పోరాటానికి మన చిహ్నంగా నిలిచింది ప్రభుత్వం. కరెక్ట్. ఆ రోజు ఎవరో కూడా రాజా గారు కానీ, అక్కడ ఉన్న నిర్వాసితులు కానీ, ఆ ప్రైవేట్ వాడికో మార్వాడికో కట్టపెడదామంటే భూములు ఎవరు, ప్రాణం పోయిన ఎవరు. ఇది మన పిల్లలకే, భవిష్యత్తుకి, మన రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది. అవును. దక్షిణాదిని ఒకటి అనుకున్నప్పుడు సేలం కాకుండా ఇది ఉండాలి, ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఉద్యమం సాగింది. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని కూడా విగ్రహాన్ని లాగి బెదవాడ కాలంలో పడదొబ్బారు. ఈ విశాఖ ఉక్కు ఉద్యమంలో నీల సంజయ్ రెడ్డి గారి విగ్రహాన్ని, ఆయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉంటే అక్కడ విగ్రహం ఉండేది, ముఖ్యమంత్రి ఉండి లాగి లోపల పడేశారు. అంటే అంత ఎమోషనల్ ఇష్యూ, కాల్పులు గురై చనిపోయారు. ఆ స్టీల్ ప్లాంట్ కోసం మీరు నమ్మరండి, 32 మంది ఎమ్మెల్యేలు మరి దొంగ రాజీనామాలు చేసి, ఎద్దులు ఈశ్వరెడ్డి గారి దగ్గర నుంచి ఎక్కడెక్కడ కడప అందరూ కూడా మొత్తం పార్లమెంట్కి ఎంపీలు, అసెంబ్లీ నుంచి రాజీనామాలు చేసి బయటపడేశారు. అంత గొప్ప ఉద్యమం. అమృతరావు గారు మనం చెప్పుకోతే ఎలాగ ఉద్యమం చాలా గట్టిగా ఆమె నిరాహార దీక్ష ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు మంగళగిరి, మీ తాడికొండ. అసలు ఎమ్మెల్యేలు అదే మీరు చెప్తున్నారు కదండి, అసలు పదవులు వామపక్ష పార్టీ వాళ్ళు ఎక్కువ మంది అందరూ దాదాపుగా. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సరే, ఇందిరాగాంధీ గారు ఉండగా శంకుస్థాపన చేశారు. ఎన్టీ రామారావు వచ్చింది, ఇంకా భూమి చదివిస్తే తెలుసు ఎన్నిసార్లు మాట్లాడారు. కమాన్ ఏదో మొత్తాన్ని మనకి 1940లో ఇప్పుడు SMS-1 ప్లాంట్ ఏదైతే ప్రమాదం జరిగిందో, లాయిడ్ జరిగిందో, ఇది 90లో మొదలైంది. రెండోది కొత్త ప్లాంట్ 2000, రెండో దాన్ని మొన్న 2013 సంవత్సరాల క్రితం ప్లాంట్ మొదలైనప్పుడు ఆ బ్లాస్ట్ సంభవించింది. ఈ లైట్ పడలేదు, ఈ బకెట్లు పడలా. మీరు కారు కూడా గాల్లోకి వెళ్ళింది, అక్కడ పక్క చూసి ఉంటారు. 19 చనిపోయారు. అది వేరు. ఇవాళ ఒక్కసారి 2 విషయాలు, 2 రాజకీయాలు పక్కన పెడతాం. మనం రాజకీయాలు కాదు, రాజకీయాలు జరిగింది, వాళ్ళు విమర్శలు పక్కన పెడతాం. అక్కడ కుటుంబీకులు అక్కడ ఇవాళ వాళ్ళు చాలామంది వాళ్ళని ఏదో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కాదండి. ఒకసారి స్టీల్ ప్లాంట్స్కి వెళ్ళండి, ఏసీలు గీసీలు బోసీలు ఉండవు అక్కడ. 3000 డిగ్రీల
వేడి దగ్గర Temperature 1500 తగ్గిస్తారు చూసి దాంట్లో. ఓకే. ఆ చుట్టుపక్కల ఎంత వేడి ఉంటుందో వీళ్ళకి, అంతేగా? ఎంత కష్టపడి పని చేస్తారో. డ్రెస్ వేసుకోవడానికి ఏదైనా చలి కాదండి, కోట్లు వేసుకోవడానికి. అవును. అలాగని బనీలతో పనిచేసే కాదు. కాదు, చాలా కష్టపడాలి. ఉమ్. కొంతమందికి ఎక్కువ జీతాలు రావచ్చు. మొన్న సత్యనారాయణ గారిని అందరం ఉంటే, జగ్గునాయుడు గారి దగ్గర అందరం ఎంప్లాయీస్ని పిలిపిస్తే 10 ఏళ్ల క్రితం రిక్రూట్ అయిన వాళ్ళు చూస్తే 38,000 కూడా మనకి కటింగ్ పని ఇంకా తక్కువ వస్తుంది, చేతికి 28,000. వాళ్ళ మీరు లెక్క రాత్రి వాళ్ళు కష్టపడి టెక్నికల్గా చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది పాత వాళ్ళు రావచ్చు. అవునవును. అలా కష్టపడి పనిచేస్తున్నారు. అందువలన అది మన దేశ సౌభాగ్యానికి ఉపయోగపడింది. ఈ దేశానికి కట్టిన పన్నులు లెక్కసి 56,000 కోట్ల పన్నులు దేశానికి సౌభాగ్యాన్ని ఇచ్చింది రాష్ట్రం. కాంట్రిబ్యూషన్. అలాంటిది ఆ ప్లాంట్లో మన ఎక్స్పాన్షన్ కూడా చేసాం. ఇవాళ మెయిన్ కావాల్సింది ఏంటంటే, ఒకటి ఏంటంటే వీళ్ళకి కార్మికులు న్యాయం జరగాలి. మెయిన్ కావాల్సింది ఏంటంటే దాంట్లో క్యాప్టివ్ మైనింగ్, రైట్. ఇవాళ దాని మీద ప్రొడక్టివిటీ అంటున్నారు. ఇవాళ నేను చెప్తాను, ప్రతి స్టీల్ ఇవాళ తీసుకోండి, 2020 నేను మార్చి ఏప్రిల్ ఇస్తాను. స్టీల్ ప్లాంట్లో ప్రతి కార్మికుడి తలసరి ఉత్పత్తి స్టీల్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్ ఇండియా కంటే మన విశాఖపట్నం కార్మికుడు చేసే ఉత్పత్తి ఎక్కువ. ప్రజలకు చెప్పాలి ఇది. సరాసరి అది లాభం వెళ్తున్నారు కానీ ఎక్కువ వీళ్ళు చేస్తున్నారు సేల్ కంటే. కానీ క్యాప్టివ్ మైన్స్ లేదు. రెండో విషయం ఏంటంటే, మేము 3 అడుగుతున్నాం ఆ రోజు కానీ ఈ రోజు. నేను చాలా అటాచ్మెంట్ ఉంది. మేము చిన్నప్పుడు స్కూల్లో ఉండగా మమ్మల్ని లారీ లెక్కమనేవారు. ఆంధ్ర మూమెంట్ వీళ్ళు పిల్లలు లోకజ్ఞానం అంత లేకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్, అది ఎమోషన్, దాన్ని చూస్తా పెరిగి. అప్పటి నుంచే మీరు ఉద్యమాలకి కాదండి, అప్పుడు అంతా చెప్పుకోండి. 1970 ఉండగా మీరు చేయటం కాదు సార్, ఇన్వాల్వ్మెంట్ మిమ్మల్ని అంటే అందరూ పిల్లలందరూ మీరు జయాంధ్రాలో అసలు 400 మంది చనిపోయి తెలియదు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, మనం ఎవరు గుర్తు చేసుకోం కదా. ఏ జాతి చరిత్రలో కూడా ఇది మీరు ఖచ్చితంగా ఇది అందరూ చెప్పండి. ఏ జాతి చరిత్రలో కూడా తమ అమరవీరుల్ని తమ కోసం త్యాగం చేసిన వాళ్ళని గుర్తుంచుకొని ఏ జాతి పైకి వచ్చిన లక్ష్యాలు లేవు ప్రపంచంలో. ఆద్యమంగా కృత్రిమ పుష్పాలు జరుగుతాయేమో. మనం పోరాటంలో తెలుగు రాష్ట్రాల కోసం పోరాటంతో పోలీస్ కాల్పులకి తోటాలకి బలై పొట్టి శ్రీరాములు గారు స్ఫూర్తిగా మనం చేసుకుంటే ఎంతమంది గుర్తుంచుకుంటున్నాం వాళ్ళ. అవును. మీరు తెలంగాణ ప్రాంతం కాదు, బిర్సా ముండా నిన్న చూడండి, ఎక్కడికైనా వెళ్ళండి, కోనభీం దగ్గరికి వెళ్ళండి, ఎక్కడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళ పోరాట యోధుల్ని గుర్తుంచుకుంటారు, గౌరవించుకుంటారు. అది గుర్తుంచుకొని ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ బికాజ్ ఆఫ్ పాలకుల వల్ల. ఎందుకంటున్నానంటే, ఎక్కడ ఉంది అది? 1969, 71, 72 వరకు ఉద్యమాలు జరిగినప్పుడు 71లో జయాంధ్ర ఉద్యమం జరిగింది. దాదాపు 400 మంది చనిపోయారు. పోలీసు కాల్పులకు గురయ్యారు. పోలీసులు విజయవాడలో పెట్టిన కాల్చినట్టు కాల్ చేస్తే అది కాకన గారి గుండెకి చనిపోయారు. చూసి ఉంటారు. ఇవాళ ఆ నేపథ్యంలో జయాంధ్ర మూమెంట్లో వచ్చినప్పుడు, ఆ తర్వాత సమైక్యాంధ్ర మూమెంట్లో అందులో ఒక విగ్రహం ఉంది, తుమ్మి సందీప్ వెనకాపల్లి, నేనే ఆవిష్కరించాను. ఆఖరికి ఆ తర్వాత మునుకొచ్చాను, మీ అందరం ఇల్లు వచ్చామండి. వీళ్ళ స్ఫూర్తిగా ఉందా? విజయవాడ గుంటూరులో 2 ఉంటే బాగు చేయించి మేరుగా చెప్పి నేను దగ్గర కూర్చుని దాన్ని ఒక కార్యక్రమాలు చేసి ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు దండేసి వస్తాను. చాలా బాధ కలుగుతుంది. అది గుర్తించుకునే తమ కోసం అమరులైన వాళ్ళని, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉందండి ఆంధ్రప్రదేశ్ ఉన్న పాలకులకి? సరే, వాళ్ళు 500 మంది 400 ఒక స్ఫూర్తి, ఒకే తెలుగు బిడ్డలమే. ఇవాళ అలాంటిది విశాఖపట్నం విషయంలో మనం ఎమోషనల్ కానీ కాదు, కానీ దాన్ని కాపాడుకోవాలంటే 3 మార్గాలు. ఒకటి క్యాప్టివ్. కళ్యాణ్ బాబు గారికి ఫోన్లోనే అవైలబిలిటీ ఉంటుంది, ఏది కావాలంటే చేసే ఉంటుంది. పైగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో నడుస్తుంది. ఒక గంటల్లో అయిపోయే పని. ఎందుకు వచ్చిన కూడా అసలు ఫ్యాక్టరీ లేని వాళ్ళకి మైన్లు ఇచ్చారు కదా. అలా ఫ్యాక్టరీ లేని వాళ్ళకే మైన్లు ఫ్రీగా తవ్వుకుని అమ్ముకుని దొబ్బేసేయండి అని ఇస్తున్నారు కదా. అడ్డంగా 1000 ఎకరాలు చెట్లు కూడా లక్షల చెట్లు కొట్టేసి ఇస్తున్నారు కదా. అలాంటిది అడ్డంగా ఆ మార్వాడి వ్యాపారికి ఎక్కడి నుంచో బయలుదేరే మంచి పైప్ లైన్ వేసారు కదా విశాఖపట్నం వరకు. ఆ పైప్ లైన్ స్టీల్ ప్లాంట్ లేదండి. నా ఎమోషన్ అది జాతికి సంబంధించిన ఎమోషన్ నిలబడాలని కోరుకున్నాను. సరే, అది ఒకటి. రెండోది, వడ్డీ 14% సావదొప్పారు. మేమేమో పెద్దమ్మని లాగా లేకపోతే ఎస్ఆర్ గుజరాతీ కంపెనీ లాగా మొత్తం ఎత్తేమనట్లా. ఏది మొత్తం అప్పు వడ్డీ రద్దు చేయండి, 15,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుంది. మొత్తం ఇంతవరకు వేసిన వడ్డీ తీసేయండి. మూడోది, దాని 7.3 నుంచి 20 మిలియన్ టన్స్కి స్పెషాలిటీకి పెంచండి. ఈ 3 చేస్తే ఈ దేశానికి 5,000 కోట్లు లాభం ఇస్తుంది ప్రతి సంవత్సరం.
మరీ రేర్ కండిషన్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం తప్ప డౌన్ అయితే 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి లాభాలు ఇచ్చే ఒక క్యాపిటివ్ అవుతుంది. దాని మీద మనం దృష్టి పెట్టాలి. వాళ్ళ సేఫ్టీ గురించి, ఎందుకంటే సేఫ్టీ గురించి నీకేం మాట్లాడటానికి అధికారం ఉంటుంది. నేను సరిగ్గా 42 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో మీకు చెవరాన్ కెమికల్స్తో పడిన కోరమాండ్ల ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యాక్టరీలో సేఫ్టీ దాని మీద స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చాను. నా విద్యలో భాగంగా నాది ఇంత యూనివర్సిటీలో నా రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఏది ఇండస్ట్రియల్ సేఫ్టీ మీద నా సబ్జెక్ట్ అండి. ఓకే, పర్సనల్ మేనేజ్మెంట్లో ఇండస్ట్రియల్ సేఫ్టీ మీద మీరు అప్పుడే రిపోర్ట్ నా దగ్గర విశాఖపట్నంలో మిగతా చోట్ల ఏమొస్తాయి ఇంత రిపోర్ట్ ఉంది. యూనివర్సిటీలో భాగంగానే నేను స్టడీ చేసి 45 రోజులు పని చేసే దాంట్లో నేను. సరే, మిగతా అదే టైంలో మిగతా ప్లాంట్లు కూడా ఏమున్నాయి కంపారిజన్ కూడా చేయడం జరిగింది. అందువలన అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి ప్రొడక్షన్ రాలేదు. సరే, మిగతా చాలా కెమికల్స్ ఉంది, హిందుస్థాన్ పెట్రోల్ కెమికల్స్, బిహెచ్పివి చాలా ఉండే అక్కడ. సరే, కమింగ్ బయటకు పోయింది. అందువలన దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక పెద్ద విషయం కదా. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నైవేలి లిగ్నైట్ లాంటిది ఇలా వార్తరాగానే తమిళనాడుతో ఒకటైపోయింది. మొత్తం ఆపేసాం. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకాలు తప్ప మేము దీన్ని ఆపేసామని ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. దొంగ నాటకాలు, దుర్బుద్ధి ఏ వ్యాపారి కనిపడింది. వాళ్ళ విశాఖపట్నం అంతా గుజరాతీ మార్వాడి వ్యాపారులు పరమైపోతుంది. అంటే వాళ్ళందరూ అవ్వకూడదని కాదండి, కొంతమంది దుర్మార్గంగా చేసే వాళ్ళు పరమైపోతుంది అనే కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆ జిందాల్ గారికి ఇచ్చేసారు. ఈవెన్ విశాఖపట్నం పోర్ట్లో కూడా కొన్ని జట్టీలు వాళ్ళకి ఇచ్చేసారు. సరే, కమింగ్ ఆఖరికి మా అంటే నా బంధువు కూడా కాదు, గంగవరం పోర్ట్ని కూడా ఆయన లాగేసుకున్నాడు. ఇప్పుడు నక్కపల్లి ఫ్యాక్టరీ మార్వాడి గారు కడతారంటే ఆయన కూడా పోర్ట్లు ఇస్తున్నారు. సరే, నేను ఒకటి నిన్న జరిగిన రాజకీయాల గురించి ఆఖరిగా అంటే నా డిమాండ్ ఏంటంటే మొట్టమొదట ఆ సిఎండి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి కోర్ ఏరియాల్లో టెక్నికల్ సిబ్బందిని తగ్గించేయటం, 2000 మంది ఆఖరికి ఆంధ్ర పోలీసులు అంటే ఏపీ పోలీసుని ఫ్యాక్టరీలో అడుగుపెట్టి ఇంతవరకు 40 సంవత్సరాలు ఏ రోజు 30 సంవత్సరాలు ఏ రోజు లేదు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వెళ్తారు. ఇప్పుడు వాళ్ళని తప్పించేసి వీళ్ళు బయటకు, ఇప్పుడు వాళ్ళకేం మనకు బయటకు కూడా చేయరు, నీ మీద కేసు పెడతారంటానికి అధికారం లేదు వాళ్ళకి. వీళ్ళని బెదిరించే ఉద్దేశంతో 2000 మందిని విఆర్ఎస్ పెట్టి సాగుకొట్టి పంపించారు. దాదాపు వేలాది మందిని టెక్నికల్గా ఉన్న వాళ్ళని, టెంపరీ వాళ్ళని గత 18 నెలల్లో ఫ్యాక్టరీ నుంచి గంటేశారు. అలా చేస్తే ఇక్కడ మరి ప్రొడక్షన్ వేరండి. ఎందుకంటే రా మెటీరియల్ కూడా ఆపేశారు. ఇప్పుడు రా మెటీరియల్ ఇస్తున్నారు. చాలా అద్భుతమైన ప్రణాళిక. గుజరాతీ మార్వాడీల ప్రణాళిక మామూలు ఉండవండి. ఓకే, అసలు దాంట్లో ఉన్న స్థానిక కాంట్రాక్టులు చిన్న పని అందరినీ దొబ్బేసి బయటప్పుడు ఆ మార్వాడి గారిని ఆయన తీసుకొచ్చారు. ఓకే, కేంద్ర మంత్రి గారికి అత్యంత సన్నిహితుంట ఆయనే మొత్తం అక్కడి నుంచి బ్యాచ్ నుంచి దాదాపు కొన్ని 100 మంది 1000 మంది తెచ్చుకుంటున్నాడు. నేను అనేది మార్వాడీలు అంత దుర్మార్గులు ఎందుకు అవుతారండి? బిర్లా గారు అంటే గొప్ప ఉన్నారు, మన అగర్వాల్ నమో గంగామి కోసం ప్రాణత్యాగం చేశారు. అదే కాదు, నేను ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు బాధగా ఉందంటే వాళ్ళ ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను మాట్లాడతా. లోకేష్ గారు, ఆదినారాయణ గారు అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ సంఘాలలో ఏఐటీసీ ఇప్పుడు హెడ్ చేస్తుంది. ఏది విశాఖపట్నం గుర్తింపు పొందిన ఎన్నికలు సిఐటి మీద గెలిచింది మొన్న. ఐఎన్టీసీ ఇంటెక్ ఉంది, భారత మీద 18 సంఘాలు, అందులో మేధ సంఘాలు 4-5 ఉన్నాయి. ఏది సిఐటియు, ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, తర్వాత బిఎంఎస్, దాంతోపాటు టీఎన్టీయూసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ సంఘం, అందరూ ఉంటారు. ఇవాళ లోకేష్ గారు మాట్లాడతా ఏదో ఆయనతో పలకరించడానికి వస్తే ఆదినారాయణ గారు మాట్లాడుతూ ఉంటే ఏదో మీ అంటే పూర్తిగా ఎట్టి పరిస్థితున్నాడు ఆవేదనతో ఉన్నారు. పాలకుండాల మాట్లాడకూడదు. మీ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినారు అవతలాన్ని మాట్లాడింది, లేదా ఇంకొకరు మాట్లాడింది పొరపాటుగా ఆవేదనతో కార్మిక నాయకుడు ఎవరొకరు మాట్లాడు, నేనేం తప్ప వాళ్ళందరినీ తాకి అనక, కానీ ఒక పాలకుడు అలా మాట్లాడు. రెండో విషయం బై మిస్టేక్ వచ్చింది అది. సో కానీ ఆయన మాట్లాడింది వెంటనే ఇక్కడ ప్రకటించిందంటే లోకేష్ గారు మాట్లాడింది కరెక్టే. నేను అండగా ఉంటాను, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, చట్ట సవరణ చేసన్నా దీనికి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే ప్రొసీజర్ లేదు, నేను పెట్టిస్తాను. 90 days లేదు, 90 days సరిగ్గా చూద్దాం, లేదంటే క్వశ్చనే లేదు ఆయన. అది వేరే సంగతి. 2017 పిలిపించారు అక్కడ యూత్, తెలంగాణ మీరు అక్కడ రండి అని 5000 మంది పోలీసులు మోహరించారు. మోహరిస్తే ప్రజలు తెలుసుకోవాలి ఇది ఎవరు పోరాడారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు. వెంటనే మేమేం చేసాం, ఎట్టి పరిస్థితులను వాళ్ళు రాకూడదంటే జాతీయ జెండా ఎగరేయాలనుకున్నాం. కాదు 27వ తారీఖున 28న నేవల్ ఉద్యాసనలో ఇక్కడ ఉండకూడదు, అనుమతి ఇవ్వకూడదు. నేను వెంటనే
ఇప్పుడు జనసేన ఆ పార్టీకి ఒక కాన్స్టిట్యున్సీకి చీఫ్గా ఉన్న ఒక ఆయన యువ నాయకుడు అప్పుడు కూసేటి సురేష్ బాబు గారు మా ప్రత్యేక సాధన సమితి మొత్తం వీళ్ళందరినీ తీసుకుని నేను వెళ్ళి దాన్ని ఎట్లాగన్నా మనం వెళ్ళి ఆ స్ఫూర్తిని చాటాలని చెప్పి ఆ మూలకి వెళ్ళి పడవలో ప్రయత్నిస్తుంటే నాకు వామిటింగ్ వచ్చేసింది. ఎందుకంటే అవి కొట్టుకుంటే అలవాట్లేదండి ఆ పడవలో. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏరియల్ ఈ నేవల్లో ఉన్నాయి కాబట్టి వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు అది రెస్ట్రిక్ట్ పెట్టి జెండాలు ఏదో పెట్టి సముద్ర జలాల్లో ఏదో వేసారు. ఇక వీళ్ళు వెళ్ళాలంటే మళ్ళీ వెనకొచ్చి ఏం చేయాలో తెలియక కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళి పోలీసులు అటుంటే వెనకమాలిన సముద్రం ఆ పక్క అదే ఆ బీచ్ పక్క నుంచి వెళ్ళి ఆఖరి రామకృష్ణ బీచ్ వీడియోలు చూడండి. ఆ రోజు మేము కోరాం. ఆ రోజు మమ్మల్ని అందరినీ హర్ష్ కుమార్ కూడా వచ్చాడు. మమ్మల్ని తీసుకెళ్ళి లోపల పడేస్తే చాలా దారుణంగా పడేస్తే కనీసం ఖండించడం కూడా ఖండించలేదు కళ్యాణ్ గారు. నిజం చెప్తున్నా, నేను పంపించాను, రాఘవయ్య గారికి పంపించాను. తర్వాత ఎవరో మన ఆ పార్టీ ఇంకో ముఖ్య నాయకులు ఎందుకు లేని ఇప్పుడు ఆయన లేరు ఆ పార్టీలో, ఇద్దరికి నేను పంపించి అర్జెంటుగా మీరు ఇది మేము అందరం స్ఫూర్తిని ప్రదర్శించామన్నాను. ఆ రోజు ఆ తర్వాత రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎప్పుడైనా సరే దాని ప్రైవేటీకరణని టూత్ అండ్ నైల్ అడ్డుకోవాలి కానీ వాళ్ళకి అందరూ. రెండో విషయం, నిన్న ఆయన ఏమన్నారు, ఈ కార్మిక నాయకులు గోడగా ఉండాలి అని కార్మిక నాయకుల మీద ఆరోపణలు చేస్తే వాళ్ళ సమావేశం జరుగుతున్నప్పుడు ఇదే టైంలో వాళ్ళ విశాఖపట్నంలో ఈ మొత్తం నాయకులందరూ కార్మిక నాయకులు సమావేశం లైవ్ నడుస్తున్నప్పుడు ఎవరన్నా సినిమా ఫ్యాన్స్ పెట్టిన చొక్కాలు చింపుకోండి, లేదంటే సినిమాలకు వెళ్ళి యాక్సిడెంట్లు ఇచ్చేసుకోండి, లేదంటే స్టంట్ స్కూల్స్ పెట్టండి, ఉపాధి లేదు అని ఆయన మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఆత్మగౌరవాన్ని ప్రత్యేక హోదాన్ని కాడిపడి ఆయన ముఖ్యమంత్రి గారు కాడిపడవచ్చు, ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులు కాడిపడవచ్చు. ఇవాళ అదే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అవుట్రైట్గా చెప్తున్నా, క్వశ్చన్ లేదండి దీంట్లో. నిన్న చేసింది తప్పు, ఖచ్చితంగా తప్పు. ఒక ఆత్మగౌరవం ఉన్న తెలుగు బిడ్డగా ఎవరు కూడా ఇవాళ నువ్వు కేంద్రాన్ని మాట్లాడకుండా కార్మిక నాయకుల మీద హత్య కేసు పెట్టండి. వాళ్ళ మీద ఒక జరిగిన దుర్మార్గాన్ని కాకుండా ఇన్ని వేల మందిని ఎలా తగ్గించారు 16 నెలల నుంచి. అందులో 20 మంది ప్రసిద్ధం. ఆయన అంటాడు అక్కడ అందులో టెక్నికల్కి సంబంధం లేని వ్యక్తి కూడా ఉన్నాడు దాంట్లో. అసలు ఎలా చేశారు, ఎలా జరుగుతుందంటే ఇవాళ డిఫెండ్ చేసుకోవచ్చు. నిన్న మాట్లాడాల్సిన సందర్భం అండి. తర్వాత మీరు విచారణ కన్నులో మాట్లాడండి. నిన్న వెళ్ళిన సందర్భం అక్కడ పలకరించడానికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించిన సందర్భం కదా. అవును. అప్పుడు ఎవరు కూడా నేను అనేది నువ్వు ప్రతిపక్షం మీద ఆరోపిస్తారు, లేదా ఇంకోళ్ళ మీద ఆరోపిస్తారు, కార్మిక నాయకుల్ని దోషులు చేస్తారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు వచ్చిన ఎవరన్నా క్వశ్చన్ రాజకీయాల పరంగా మాట్లాడింది కాదు. ఒక ప్రతిపక్ష పార్టీని దీంట్లో అదే సార్ అంటుంది. అది క్వశ్చన్ లో భాగంగా క్వశ్చన్. మీరు ఇప్పుడు దీనికి సంబంధించి క్యాప్టివ్ మైనింగ్ అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడారు. దానికి ప్రతిపక్ష పార్టీలకు సంబంధం ఏంటి? క్యాప్టివ్ మైనింగ్ అంటే వీళ్ళు కుమ్ముక్కైపోయారు. అది ఏంటండి? అది ఒక కార్మిక సంఘాలు 1990 నుంచి ఇవాళ వరకు చరిత్రలో ఎన్నో గొడవలు జరగవచ్చు అక్కడ. కార్మిక సంఘాలని సరే సార్ చచ్చిపోయిన వాళ్ళ కాళ్ళే వేసేసుకున్నారా? వాళ్ళ కాళ్ళే ఏంటండి? ఇది అత్యంత బాధాకరమైన ప్రమాదం. లేదండి, ఆ విధంగా ప్రవర్తన రాజకీయ నాయకులు. నిన్న గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రి గారు కాదు, ఆ పక్కన వైకాపా అది వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అంటే ఏంటంటే వీళ్ళు ఒకళ్ళట్లేదు, వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతాను నేను అదే. వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుని రోజు మానిటర్ చేస్తారు? చేయరు కదా. నేను అనేది ఇష్యూ అది కాదండి. అసలు అక్కడ పొలిటికల్ గా మాట్లాడతారు రాంగ్. ఏదండి పొలిటికల్ గా మాట్లాడుతున్నది రాంగ్. అసలు మీరు ఆ మాట మీద నిలబడండి. ఆ పక్కన క్వశ్చన్ ఇచ్చాడు, వాళ్ళు ఎవరు సార్ ఒప్పుకుంటారా? అసలు అక్కడ పాలిటిక్స్ మాట్లాడితే రాంగ్. ఒప్పుకున్నారు కదా, క్లారిటీ వచ్చేసింది. ఇంకేముంది దాంట్లో? అక్కడ ఇదే కాదు సార్, ఎక్కడైనా సరే రాజకీయాలు మాట్లాడటానికి ఒక వేదిక ఉంటుంది, అక్కడ మాట్లాడుకోవాలి. సమయం నిన్న ఆల్రెడీ ప్రాణాలతో పాపం కొట్టుమిట్టాడు పోరాడుతున్న సమయంలో అలాగే ఉండకూడదండి. నేను అనేది పైగా ఆ కార్మికుల మీద తోసేయటం ఏంటండి? వాళ్ళకి నేను ఎంత బాధపడుతున్నానంటే తోశారండి. నేను వీడియోలు ఇస్తాను కదా మీకు, ఎందుకు అని ఇండైరెక్ట్గా తోశారు, ప్రతిపక్షంగా తోశారని కాదు. వాళ్ళే రక్షణగా ఉండాల్సిన వాళ్ళే. ఏంటి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు? మీరు టెక్నికల్ దాంట్లో 20,000 మంది ఉంటారు. నువ్వు ఆయన అంటాడు ఎక్కువ మంది ఉండి ఎక్కువ మంది చచ్చిపోయారు కదా అన్నారు లోకేష్ గారు. ఇదా పొరపాటున రావచ్చు, కిరపాటున రావచ్చు అని పక్కన పెట్టండి. అక్కడ 20 మంది విలేకరు అడిగింది ఏమంటే అక్కడ 20 మంది ఉండాల్సిన వాళ్ళు ఉండాలి కదా, 12 మంది ఉన్నట్టు చెప్తున్నారు కదంటే ఎక్కువ మంది ఉంటే మరి ఎక్కువ మంది చచ్చిపోయారుగా అన్నారు. మాట్లాడచ్చా?
అదేలేండి లేదు, మీరు సమర్థించండి మీ ఇష్టం, లేదా వ్యతిరేకించండి మీ ఇష్టం. సమర్థించడం కాదు కాదు, నేను అన్నాను సార్ వీళ్ళు మారాలని కోరుకుంటున్నాను. ఒకటే నేను నిన్న కూడా ఒకటి ఫ్రెండ్గా ఒకటి చెప్పాను, కార్మికుల రక్షణ సేఫ్టీ జాగ్రత్తగా చూసుకోండి, అది ముఖ్యం. రెండోది ఏంటంటే క్వాలిటీ రా మెటీరియల్స్ వాడండి. నేను జరిగిన దాంట్లో గ్యాస్ ఇది వచ్చింది ఏదైంది, నేను టెక్నికల్గా అంతకుమించి మాట్లాడుతున్నాను. కళ్యాణ్ గారు తెలియదు అన్నారు, నాకు మొత్తం తెలుసా. కానీ ఎమోషనల్గా దాంట్లో మేము అనేక సార్లు అక్కడ కూర్చున్నాం. ఇక్కడ వీళ్ళు కూడా నిన్న వైకాపా వాళ్ళు మాట్లాడితే అది ఇది మాట్లాడితే నేను ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను. మోడీ గారు వచ్చారు, ఎక్కడో అక్కడెక్కడో 30 కిలోమీటర్ల అవతల ఏదో మీటింగ్ పెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఆ పైలాన్ అవతల ఎనకమాల ఒక చిన్న పార్క్లో మాకు నిరసన దీక్షలు చేసుకోమని చెప్పి ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీకి ఇచ్చారు. అందరిని కూర్చొని నేను అక్కడే ఉన్నాను ఆ రోజు. ఉంటే వెంటనే పోలీసులు వచ్చారు, మేము ఎక్కడే కూర్చున్నా పర్మిషన్ ఉన్నా, వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు. అందరిని అన్నారు అరెస్ట్ చేయమన్నారంటే మేమేమో అప్పుడు మళ్ళీ ఏదో సంభాషణకి వెళ్ళారు. నేనేమో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గరికి మెయిన్ లోపలికి వెళ్ళి మొత్తం ఎంప్లాయీస్ అందరిని తీసుకుంటే మొత్తం తీసుకొచ్చి ధ్వంసం చేసేసి దాన్ని అరెస్ట్ చేసి 70 సంవత్సరాలండి ఫ్లోర్ లీడర్గా ఉన్న స్టాలిన్ గారిని తీసుకెళ్ళి పడుకుంటాను, ట్యాబ్లెట్లు కూడా తెచ్చుకోలేకుండా రాత్రిపూట పడుకోవడానికి లేదు, 24 గంటలు అరెస్ట్ చేసి చూపించాలి కాబట్టి అటు ఇటు గాల్లో తిప్పి తర్వాత తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 24 గంటలు అరెస్ట్ చూపించలేదు. నేను ఎక్కడో స్టీల్ ప్లాంట్లో ఎక్కడో ఉంటే మమ్మల్ని ఫోన్లు ట్రాక్ చేసి పోలీసులు తీవ్రవాదులు వేటాడినట్టు వేటాడి దాన్ని పట్టుకుని తెల్లారి లేపుకుని మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఆపరేషన్. నేను అడుగుతున్నా, ఇదే ప్రశ్న అడుగుతున్నాను ఎవరిని, ప్రతిపక్ష నాయకుడిని కూడా, మీరు చిన్నగా చేసింది ఏంటి అక్కడ? ఎవరన్నా ఒక్కళ్ళు బయటకు వచ్చి ఒకళ్ళు విధ్వంసంగా మేము మా బంధు విషయంలో ఇప్పుడు నేను బంధు ప్రకటించాము, మిగతా ప్రతిపక్షాలు అప్పుడు ప్రతిపక్షాలు కానీ జనసేన తెలుగుదేశం అందరూ కూడా పాటించారు. మీరు కూడా మీ కుటుంబం కూడా మేము లైట్లు ఆపేసాం, బిజిలీ బంద్ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు లైట్ కూడా ఆపేశారు కదా. మేము ఎవరికన్నా ఒక రాయేయలేదు, ఒక బంధువులు అంత జాగ్రత్తగా చేసుకుంటాం, అంత దుర్మార్గం చేసి లాఠీ చేసి చేయాల్సిన పని ఉందండి మీ గవర్నమెంట్ కూడా. అంటే వీళ్ళందరూ పూర్వ నాటకాలు జరిగాయి, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని అంత పెద్ద పాత్ర లేక ముగ్గురు వచ్చేవారు. మన శ్రీకృష్ణుడు ఒకనే చూసేవాళ్ళం. వీళ్ళలాగా అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర వీళ్ళందరూ వచ్చారండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కళ్యాణ్ బాబు గారు కూడా వచ్చారు. వచ్చి మేము ప్లాంట్ కోసం ప్రాణం అర్పిస్తామని మాట్లాడతాం, వీళ్ళు వెళ్ళిపోవడం, రెండో వాళ్ళు రావడం. వీళ్ళ ముగ్గురు అవతల రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు, గుర్తుంచుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి సింహనాథం చేసాడు అక్కడ హరీష్ రావు గారు నిలబడుతున్నాడు, జానశ్రీ గారు నిలబడతారు, సాంబశివరావు నిలబడతారు. తెలుగు బిడ్డలందరూ ఒక్క స్టేజీ మీదకి వచ్చి అక్కడ నిలబడితే చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ఉత్తరాది సనాతనవాదం తర్వాత నిలబడితే ఈ ప్రపంచ చరిత్రలో దమ్మ ఏడుకుందా ఆడ తాత వస్తాడో ఆడి గ్రాండ్ ఫాదర్ వస్తాడో తేల్చుకుందాం అన్నా నేను. రమ్మండి, ఇది కావాలన్నా నేను రైట్. ఎంతో మీకు ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే మీ అందరూ స్టేజ్ మీదకి రండి. తమిళనాడులో నేవీ నుంచి ఆ జయలలిత గారు, కరుణానిధి గారు ఒక్క మాట అంటేనే వణికిపోయింది. ఢిల్లీ పాలకులు, గుజరాతీ పాలకులు, మార్వాడి పాలకులు వణికిపోయారే. మీ అందరూ ఎందుకు రారనుకుంటున్నాను నేను. వాళ్ళకి నివాళిగా అన్నా సరే నేను అడుగుతున్నాను. అక్కడ 19 చెప్పిన వాళ్ళ దురదృష్టవశాత్తు చెప్పిన వాళ్ళకి నివాళిగా అన్న దమ్మున్న తెలుగు జాతి బిడ్డలుగా, ఎస్ మిగతా అందరూ తెలంగాణ బిడ్డలందరూ మొత్తం తెలుగు జాతి బిడ్డలందరూ కలిసి ఉంటారు. ఈ రండి నిలబెట్టుకుందాం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మెరుగైన రక్షణ చర్యలు తీసుకునే విధంగా స్టాఫ్ కొరత లేకుండా ఆధునిక టెక్నాలజీతో పెట్టుకుని మనం వెళ్ళే దాంట్లో ఉన్నాం. సార్ థ్యాంక్ యూ.